నమస్తే. దిస్ ఈజ్ జౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ వెంకన్న స్వామి ప్రసాదం ఏదైతే భక్తులందరూ కూడా ఎంతో ఇష్టంగా భావించి తినే ప్రసాదం ఏదైతే ఉంటుందో లడ్డూ ప్రసాదము. మరి దీనిలో కొన్ని రకాల మార్పుల్ని తెస్తూ ఉన్నారు అని చెప్పేసి వార్త వైరల్ అవుతూ ఉంది. మరి ఇప్పటికే ప్రసాదం గత కొన్నేళ్లతో పోల్చుకుంటే ఒకప్పుడు లడ్డూ చాలా నేతి వాసన కూడుకొని చాలా స్మూత్‌గా ఉండేది లడ్డు. అలాంటి లడ్డూలోన పటిక బెల్లం చేర్చి దాన్ని కాస్త అంత సాఫ్ట్‌నెస్ లేకుండా నెయ్యి శాతాన్ని గూడా తగ్గించేసి, అసలందులో నెయ్యి వేస్తున్నారా? లేదా ఇంకేదైనా కలుపుతున్నారా? అనే అనుమానాలు వచ్చే పరిస్థితులు గూడా గత కాలంలోన టీటీడీ దేవస్థానం అధికారులు ఫేస్ చేసిన కొన్ని సమస్యలు గూడా ఉన్నాయి. మరి వాటిని ఒక్కొక్కటిగా రెక్టిఫై చేసుకుంటూ రావడం గూడా జరిగింది. మరది నెయ్యి విషయంలో కల్తీ జరుగుతోంది అన్న వాదనలు గూడా మనం విన్నాము. సో, ప్రస్తుతానికి చూసుకుంటే ఇప్పటికే తిరుమల తిరుపతి ప్రసాదం తినాలి అనంటే లడ్డూకి సంబంధించి ఆ లోపల పటికి బెల్లాన్ని ఏదైతే ఉపయోగిస్తారో పంచదార గుళికలకి సంబంధించి అవి పళ్ళ మధ్యలో పడుతున్నాయి. ప్రసాదాన్ని గతంలాగా తినలేకపోతున్నాము అని జెప్పేసి కొంతమంది భక్తులు ఆవేదన చెందిన పరిస్థితులు గూడా ఉన్నాయి. ప్రస్తుతానికి గూడా అనేక మంది భక్తులు ప్రసాదం విషయానికొచ్చేసరికి వాళ్ళ భావనను అలాగే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రసాదం అప్పట్లాగా క్వాలిటీ లేదు. ఎంతో ఇష్టపడి మనం ఎంతో ధర పెట్టి లడ్డూని కొనుక్కుంటూ ఉంటాము. మరి ఇది తినే పరిస్థితుల్లో గూడా లేకుండాను ఇబ్బంది పడుతున్నాం. వృద్ధులు గూడా తినలేనట్టుగాను వాటి మధ్య వాళ్ళ ఎందుకంటే అది ఎందుకు కలుపుతున్నారా అన్నది కూడా ఇప్పుడు ఒక ఇబ్బందికరంగా, అభ్యంతరకరంగా ఉంది. ఎందుకు అనంటే అవి గట్టిగా ఉంటాయి. లడ్డు అనేది స్మూత్‌గా ఉంటుంది. వాటిల్లో ఏ జీడిపప్పు, కిస్మిస్ లాంటివి ఇలాంటివి వేస్తే ఓకే. వృద్ధులు కూడా తినగలుగుతారు. మరి ఆ పటికి బెల్లం బిళ్ళలు ఏవైతే ఉంటాయో అవి పంటికి తగిలితే చాలా సమస్యగా ఉంటుందని అభ్యంతరాలున్నాయి. మరి ఇలాంటి సమయంలోని లడ్డూకి సంబంధించి ధరను పెంచుతున్నారంటూ కూడా వార్తలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే ధర ఉంది ఆల్రెడీను. సో, గతంలోన 10 లడ్డూలు, 20 లడ్డూలు కొనుక్కొని వెళ్ళే భక్తులందరూ కూడాను 2 లడ్డూలు, 3 లడ్డూలు, 5 లడ్డూలతో సరిపెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ధర పెరిగింది గాబట్టి. దట్టు లడ్డు యొక్క సైజ్ గూడా కొంచెం తగ్గింది. దాని క్వాలిటీ తగ్గింది. నేతి విషయంలో గూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే మరలా లడ్డూ పైన ధర పెంచుతుందా ప్రభుత్వము? టీటీడీ దేవస్థానము ధర పెంచుతుందా? అనే వార్త బయటికి రావడంతో భక్తులందరూ గూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ఆ ప్రసాదాన్నైనా ప్రశాంతంగా మనసారా తినేటట్టు చేయాలని జెప్పేసి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి మనం జూస్తూ ఉన్నాము. మరి దీనికి సంబంధించి ప్రకటనల్లో వచ్చిన వార్తే గాని టీటీడీ తరఫు నుంచి మేము ఎలాంటి సమాచారాన్ని మేము ప్రచారం చేయలేదు. ఆ ప్రసారంలో లేదు. మేము ఎలాంటి సమాచారాన్ని గూడా మేము పత్రికలకు గాని, మీడియాకు గాని ఇవ్వలేదు. అయినప్పటికీ గూడా లడ్డూ పైన రేటు పెంచుతున్నాము అనేదైతే వాస్తవం లేదు అని జెప్పేసి టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. ఆయన ఇవన్నీ కూడాను అనుమానాలు, ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. వీటన్నిటిని కావాలనే ఇలాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. లడ్డూ పైన ఎలాంటి ధర పెరగడం లేదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి అని చెప్పేసి ఆయన ట్విట్టర్‌లో కూడా ఒక పోస్ట్‌నైతే రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి భక్తులు ప్రస్తుతానికి లడ్డూ ధర పెరుగుతోంది అనే బాధనైతే మాత్రం మీరు అసలు ఆ విషయం గురించి అయితే ఆలోచించాల్సిన విషయమే లేదని చెప్పేసి టీటీడీ మనకి క్లియర్‌గా క్లియర్ కట్‌గా చెప్తోంది. సో, భక్తులు ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. లడ్డూని మీరు ప్రస్తుతానికి ఎలా అయితే కొంటూ ఉన్నారో అదే ధరలో ఉంది. ఒకవేళ ఇన్ కేస్ పెంచినట్లయితే ఖచ్చితంగా టీటీడీ దేవస్థానం బోర్డ్ ఖచ్చితంగా దాని రేటుని పెంచే విధానం ఉంటే ఖచ్చితంగా అది చెప్తుంది. మనకి వెలువడించే అవకాశాలున్నాయి. అయితే ఒకవేళ పెంచాలి అని అనుకుని ఏదైనా డిస్కషన్ అనేది జరగకుండా అంటే పొగలేందే నిప్పు రాదు అని ఉంటాం మనము. మరి డిస్కషన్ జరగకుండా లడ్డూ రేట్ పెరుగుతుంది అనే వార్త అయితే ఎందుకు వెలుగులోకొచ్చింది అనేది గూడా ఉంది. ఇన్ కేస్ ఒకవేళ పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఏమైనా ఉండి ఉంటుందేమో. అలా దానికి సంబంధించిన మీటింగ్స్ జరుగుతున్నాయేమో. ఎందుకంటే అది గూడా ఒక రకమైన ఆదాయమే గాబట్టి అలాంటి ఆలోచన ఏమైనా ఉండి ఉండొచ్చు అనే అనుమానాలు గూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ప్రస్తుతానికైతే చైర్మన్ ఒక మెసేజ్‌ని ఇచ్చారు గాబట్టి ఆందోళన లేదు. మరి త్వరలో ఏమైనా పెరుగుతుందా లేదా అనే దానిపైనైతే మనకి సమాచారం రావాల్సింది. ఇన్ కేస్ ఒకవేళ సమాచారం అందినట్లయితే ఖచ్చితంగా మనం